ఎన్ని పథకాలు వచ్చాయి అక్క? నాకైతే ఇప్పటి వరకు ఏం రాలేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి 2 టైమ్స్ అంతే. ఇక దానికి మించి ఎక్కలేదు నేను. ఇక ఎప్పుడైనా ఇక నైట్ టైంలో అయితే ఇవి ఉండవు. ఇక నార్మల్గా బస్సులో వెళ్ళడం రావడం డబ్బులు పెట్టుకొని టికెట్కి. అయితే మెయిన్గా ఆడపిల్లలందరికీ కూడా మహిళలందరికీ కూడా 2500 పథకం అని చెప్పేసి చెప్పారు అక్క. అది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చే దిశగా ఉందంటారా? దాని గురించి అయితే ఏం తెలియదు నాకైతే. అది నాకు తెలిసినంత వరకు అయితే అది రావడం కొంచెం కష్టం అనిపిస్తుంది. తులం బంగారం పరిస్థితి ఏంటో? తులం బంగారం అసలు ఆ విషయం కూడా నాకు తెలియదు. తులం బంగారం ఇస్తా అన్నారా? ఏ పని అంటారా ఇస్తుందంటారా కాంగ్రెస్? ఫస్ట్ 2500 వచ్చింది అనుకో, దానికోసం ఆలోచించవచ్చు. ఇవే రాలేదు, ఇక అదేలా వస్తుంది? అసలే ఆకాశాన్ని అంటుంది బంగారం రేటు. ఇప్పుడు తులం కాదు కదా, 1 గ్రామ్ కూడా కొనే పరిస్థితి లేదు. అదంటే కష్టమే. నాకైతే అది కష్టమే. ఇక బంగారం విషయం అయితే అది కొంచెం కూడా ఒప్పుకోను నేను. అయితే ఇక్కడ మహిళల్ని ప్రత్యేకించి ఒక విషయం గురించి అడగాలి. మొత్తం ఇప్పుడున్నటువంటి పార్టీలే కాకుండా కొత్త పార్టీ టీఆర్ఎస్ అనే పేరుతో కవిత గారు కేసీఆర్ బిడ్డ పార్టీ పెట్టారక్క. రాజకీయాల్లోకి రావడం అనేది రావాలంటారా? నాకు దాని గురించి అంత ఏం తెలియదు. తను ముందు నుండి ఉంది కదా రాజకీయాల్లో, వాళ్ళ నాన్నతోని, వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళు అందరు ఉన్నారు కదా. నాకు వాటి గురించి అంత పెద్ద తెలియదు. పార్టీ పెట్టడం అనేది మరి తెలంగాణ మహిళలకే గానీ ఎవరికే గానీ అందరికీ కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే బాగానే ఉంటది. తను కూడా వీళ్ళ లెక్కనే చేసింది అనుకో, తను రావడం కూడా ఉపయోగం లేనట్టే కదా. తను అలా వచ్చి ఎవరికైనా సాయం చేయాలన్నా, అందరికి మంచి చేయాలంటే రావచ్చు.